అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల జనవరి నెల తేదీ 7వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి అష్టమి నక్షత్రం రేవతి కరణం భవ పాలవ పక్షం శుక్లపక్షం యోగం శివ రోజు మంగళవారం జన్మరాశి మీనరాశి అభిజిత్ కాలం వచ్చేసి మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాల నుండి 12 గంటల 48 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 19 నిమిషాల నుండి 10 గంటల 1 నిమిషం వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4 గంటల 21 నిమిషం వరకు ఉంటుంది. యమగండం ఉదయం 9 గంటల 51 నిమిషం నుండి 11 గంటల 9 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. జనవరి నెల 7వ తారీఖు 2025 సంవత్సరం మంగళవారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి అశ్విని 1, 2, 3, 4 పదములు, భరణి 1, 2, 3, 4 పదములు, కృతిక 1వ పాదములు ఉంటాయి. మేషరాశిలో వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మేషరాశి వారికి మంగళవారం నాడు అభద్రత, ఏకాగ్రత లేకపోవడం అనే భావన మీలో మగతను నిర్వక్తతను కలిగిస్తుంది. అన్ని ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు చక్కగా నిర్వర్తించడం అవసరం. కుటుంబ సభ్యులతో కొంచెంసేపు రిలాక్స్ అయ్యే క్షణం గడపండి. ప్రతిసారి ప్రేమను చూపించడం సరైన పద్ధతి కాదు. కొన్నిసార్లు దీని సంబంధాన్ని దెబ్బతీస్తుంది. ఈరోజు కొత్త భాగస్వామ్యం ప్రమాదము పూరకమైనది. రోజులు మరింత మంచిగా ఉండడానికి మీరు మీ కొరకు బిజీ సమయంలో సమయాన్ని కేటాయించుకొని బయటికి వెళ్ళడం నేర్చుకోండి. మీ బలహీనతలన్నింటినీ మీ బెటర్ ఆఫ్ ఇట్టే దూరం చేసేస్తాడు. దాంతో మీరు పార్వశ్య పంచుల్లో చూస్తారు. మితిమీరి తినడం మారి ఆరోగ్యంగా దృఢంగా ఉండేందుకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు చూసి హెల్త్ క్లబ్లకి వెళ్ళండి. ఎవరైతే ధనాన్ని జూదంలోను బెట్టింగ్లోని పెడతారో వారు ఈరోజు నష్టపోక తప్పదు. కాబట్టి వాటికి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. మనువులు మీకు అత్యంత ఆనందకారకులు కాగలరు. ప్రేమ అనే అందమైన చాక్లెట్ను ఈరోజు మీరు రుచి చూడనున్నారు. ఇతరుల సహాయం లేకుండా ముఖ్యమైన పనులు చేయగలనని భావిస్తే తీవ్రమైన తప్పు చేస్తున్నట్లయితే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు. కానీ కొన్ని అత్యవసర పనుల వల్ల మీరు ప్రణాళికలు విఫలం చెందుతాయి. మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపరమైన బంధాన్ని కలిగి ఉంటారు. మీకు సమయం, నమ్మకం వృధా అవుతుంది. స్వర్గం భూమి మీదే ఉందని మీ భాగస్వామి ఈరోజు నీకు తెలియజేయనున్నారు. దీంతో మెప్పు పొందుతుంది. ఎదురు చూడని రివార్డులను తెస్తుంది. ముఖ్యం లేని పనులలో అవసరం లేని పనులు మళ్ళీ చేయడం వల్ల మీరు సమయాన్ని వృధా చేస్తారు. ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలు పట్టుకొని మీరు జీవిత భాగస్వామి మీద కాస్త గొడవ రాజేయవచ్చు. ఆకర్షణ ఒక కిటుకు మీ సన్నిహిత వ్యక్తుల్లో అతి కొద్ది మందికే తెలుస్తుంది. ఇది మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కానుంది. ప్రేమ తాలూకా సిసలైన పారవశ్యాన్ని ఈరోజు మీరు అనుభవించనున్నారు. మంచి చెడ్లను పరిశీలించండి. ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ల నుంచి తప్పిస్తుంది. కేవలం శ్రోతలాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానుకోకండి. ఓటమి ఈరోజు మీ వెనకనే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడే ఈరోజు మీకు మంచిగా ఉంటాయి. ఈరోజు మీరు సహా ఉద్యోగులు, మీకు ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు. మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడుపుతారు. మరియు అనవసరమైన సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉంటారు. ఈరోజు మీ బంధువు లేదా మిత్రులు లేదా పొరుగు వ్యక్తులు మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడతారు. జాగ్రత్త. బలమైన మరియు అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిస్థితిని అంతం చేస్తాయి. ఇలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితినైనా మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు. మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి. మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి. సృజనాత్మకత కలిగి మీ వంటి ఆలోచన కలిగిన వారితో చేతులు కలపండి. మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తమిత్రుడితో గడుపుతారు. మీ బలహీనతలన్నింటినీ కూడా మీ బెటర్ ఆఫ్ ఇటే దూరం చేసేస్తారు. మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మకత కలిగిన పనిని ఎంచుకోండి. ఖాళీగా కూర్చొని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతత ఇట్టే తీవ్ర వివాదన కల్పించవచ్చు. ఆర్థికపరమైన కోటి సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి.
ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ చార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కలను తెస్తుంది. కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు. మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. శ్రద్ధ తీసుకోవాల్సిన రోజు. అలంకారాలు, నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని, లాభాలను తెస్తుంది. మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారి అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా జాటించేయడం ఉత్తమం. మీరు రొమాంటిక్ ఆలోచనలు, గతం పూరించిన కలల్లోని ఉనికిపోవద్దు. మీరు పనిని, అంకిత భావాన్ని, ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు. ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందగలరు. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు. కానీ ఏదైనా పాత లేదా పరిష్కరింపబడిన సమస్యల వల్ల గొడవలు ఏర్పడవచ్చును. మీకో విషయం తెలుసా? మీ భాగస్వామి నిజమైన ఏంజెల్. నమ్మరా? కాస్త గమనించండి. ఈరోజు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం. గత వెంచర్ నుండి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది. జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపనివ్వండి. ఫిర్యాదు చేయడానికి మీ వారికి అవకాశం ఇవ్వకండి. ఆనందించే కొత్త బంధుత్వాల కోసం ఎదురు చూడండి. ఈ యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం గడపడం కష్టమవుతుంది. కానీ అదృష్టం కొద్దీ మీకు ఈ సమయం దొరుకుతుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రత్యేకించి ఆల్కహాల్ మానండి. ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తది యాంగ్జైటిక్ పర్సన్ని అనుమోదిస్తారు. ప్రపంచంలోని విషయాల్లో మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు జరగకుండా చూసుకోండి. మీ స్నేహితులు బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకి మీరు గుండె జోరు పెరిగి రాయి దొర్లుతున్నట్టుగా కొట్టుకుంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కనిపిస్తారు. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు. ప్రేమ వ్యవహారాల్లో మాటలు పదిలంగా వాడండి. మీ వైవాహిక జీవితం ఈరోజు అద్భుతమైన అనుభూతిని మీ పరం చేయనుంది. మీరు ఈరోజు ఒత్తిడికి గురి కాకుండా సరైన విశ్రాంతి తీసుకోండి. సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనుల్ని చేస్తుంది. దీన్ని తొలగించడానికి ముందు మీరు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కనిపిస్తుంది. సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిగా గడపండి. స్వచ్ఛమైన, ఉదారమైన ప్రేమ వల్ల గుర్తింపు పొందేలాగా ఉండండి. దారుణంగా భావోద్వేగంతో ఉంటారు కనుక మీరు అట్టయ్యే చోట్లకి వెళ్ళకండి, దూరంగా ఉండండి. వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావడం వల్ల వారి ముఖాలు ఆనందం వెల్లివిరుస్తాయి. తెలుసుకోవాలన్న ధ్యానం పసుపు కొత్త స్నేహితులు పొందడానికి ఉపయోగపడుతుంది. వెలుగు దిశలో చూడండి. మీ విచక్షణ తప్పక మార్పు వస్తుంది. ఒక పిక్నిక్కి వెళ్ళడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింపచేసుకోవచ్చు. పెండింగ్లో ఉన్న ప్రపోజల్ అమలు జరుగుతాయి. మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజంతో భుజం కలిపి మసులుతూ ఉండాలి. మేషరాశి వారికి మంగళవారం నాడు కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా, అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, సంపద అంతగా అనుకూలంగా లేదు. మేషరాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 5. పరిహారం వచ్చి ఆదాయ ప్రవాహంలో పెరుగుదల కోసం పెరుగు మరియు తేనెను ఉపయోగించండి మరియు దానం చేయండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కాబట్టి మాట పదిలంగా మాడండి. మీ వైవాహిక జీవితం ఈరోజు అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. మీ పరం చేయనుంది. మీరు ఈరోజు ఒత్తిడికి గురి కాకుండా సరైన విశ్రాంతి తీసుకోండి. సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనుల్ని చేస్తుంది. దీన్ని తొలగించడానికి ముందు మీరు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి. ఆర్థికపరమైన పరిస్థితుల మెరుగుదల మీ ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిగా గడపండి. స్వచ్ఛమైన, ఉదారమైన ప్రేమ వల్ల గుర్తింపు పొందేలాగా ఉండండి. మీరు దారుణంగా భావోద్వేగంతో ఉంటారు కనుక మీరు అట్టయ్యే చోటకి వెళ్ళకండి, దూరంగా ఉండండి. వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావడం వల్ల వారి ముఖంలో ఆనందాలు వెల్లివిరుస్తాయి.